సర్కారుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. హెచ్సియులో 400 ఎకరాల భూమి విషయంలో వివాదం ముదిరిపోయింది. 400 ఎకరాలు తమదే అంటూ ప్రభుత్వం చెబుతుంటే భూమి యూనివర్సిటీదే అని రిజిస్ట్రార్ జారీ చేసిన నోట్లో పెద్ద వివాదమే జరుగుతోంది. భూములను వేలంలో అమ్మేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. వర్సిటీ భూములు ఎలా అమ్ముతారంటూ విద్యార్థులంతా రోడ్డుకెక్కారు. యూనివర్సిటీలోని 400 ఎకరాల్లో చెట్లు ఆక్సిజన్ హబ్బుగా ఉన్నాయని, లేళ్లు, దుప్పిలు, నెమళ్ళు, అడవి పందులు ఎన్నో ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చిన్నపాటి చెరువులు కూడా దెబ్బతింటాయంటున్నారు. ప్రతిపక్షాలు సైతం ఆందోళనకు దిగాయి. సీఎం రేవంత్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పైన రాద్ధాంతం చెలరేగింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని అనుకున్నప్పుడు కూడా ఇదే పద్ధతిలో గొడవ చేశారు. నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ను నిర్మించాలని అనుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల నిర్వహణ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు హెచ్సియు రూపంలో మరో తలనొప్పి వచ్చిందంటున్నారు విశ్లేషకులు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమంటూ కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటున్నారు. అయితే అంతేకాకుండా విద్యార్థులు ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ భూములను తీసుకోవాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని ఎలా సమర్థించారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఓయూలోని 11 ఎకరాలను తీసుకోబోతున్నట్లు కేసీఆర్ 2015లో ప్రకటించారు. అప్పుడేం చేశారని ప్రశ్నిస్తున్నారు.